దేవుని బిడ్డలారా, దేవుని సేవకులకి సంఘానికి వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి కొంత చిన్న ప్రార్థన చేసి దేవుని మాట్లాడినా. దయ కలిగిన మా యేసయ్య, ప్రేమ కలిగిన మా దేవ, మీకు స్తుతులు వందనాలు. ఈ సమయం నాయన మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభు. ఎందుకంటే నాయన ఒక పుట్టిన దినం కంటే జన్మదినం మరణదినం మేలన్నావు నా తండ్రి. అందరు పెట్టి మీకు వందనాలు. మరణం అవడం చాలా సంతోషం నీ సన్నిధిలోని. అది లోకరీతిగా అయితే దుఃఖకరమైందే, కానీ నీ సన్నిధిలో అయితే చాలా సంతోషం. ఇటువంటి తరుణాలు ఇచ్చి బ్రతుకున్న ప్రతి బిడ్డకి నీ భక్తుల ద్వారా హెచ్చరికలు ఇచ్చి వారిని తడు తిరగాలనే ఆశతో ఈ కూడికలు సమకూర్చినందుకు మీకు వందనాలు. కేవలం ఇది ప్రసాద్ గురించి కాదు, బ్రతుకున్న ప్రతి బిడ్డకి, బంధుమిత్రులకి, అందరికీ కూడా ఈ మాట విని నిజరక్షణను తెలుసుకొని పరలోకవాసులు కావాలని ఈ ఆశ, ఆ కోరికలు ఉన్నాయి. కాబట్టి దయచేసి హెచ్చరికలను దయచేసి వినండి. ఈ కొద్దిమంది దయతో ఆకరించి యేసు నామంలో ఈ కొద్దిమంది ఆలకించవలసిందని యేసు పరిశుద్ధులను అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని మాటలు విందాం. చూడండి, ప్రసంగి గ్రంథం తీయండి దయచేసి. ప్రసంగి 1వ అధ్యాయమే 2వ వచనం చూద్దామండి. వ్యర్థము చెప్తున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు పాటలు అంతటిలో వానికి కలుగుతున్న లాభమేమియో లేదు. తరము వెంబడి తరము గతించిపోతున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి ఎక్కడకు పోవునో ఉత్తరమునకు తిరిగి ఇటు అటు మరలా తిరిగి తన సంచారములను తిరిగి వచ్చును. చూసిన నదులన్నీ సముద్రంలో పడును, కానీ అయితే అది సముద్రం నిండటలేదు. కాబట్టి దేవుని మాటలు వినండి దయచేసి. సూర్యుని కింద పడుచుంటే పాటలు అంతటిలో నరుడికి కలిగిస్తున్న లాభం ఏమీ లేదట. ఏమండి, సూర్యుని కింద ప్రతి మనుషుడు ఏదో పాటలు పాడుతూ ఉంటారు, ఏదో పనులు చేస్తారు, ఉద్యోగాలు చేస్తారు, మనం పనులు చేసుకుంటే ఇంకో పని చేసుకుంటారు. కానీ ఇదంతా వ్యర్థమే. కొంతకాలమే భూమి మీద ఉండేది. ఈ కొంతకాలంలోనే నిజరక్షణ తెలుసుకోవాలనేసి దేవుడు తన యొక్క భక్తుల ద్వారాగా హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే చూసినప్పుడు మన అన్ని చెప్పాడు, ఏమని సృష్టికర్తను తెలుసుకోవాలి, అప్పుడు తెలుసుకోవాలి. అట్లా బాల్యం ఉంటా అంటాడు. ఇక్కడ కింద కూడా అంటాడు. 9వ వచనంలో కూడా అన్నాడు, చదవండి దయచేసి. మునుపు ఉన్నదే, ఉండబోన్నది, మునుపు జరిగినదే, ఇక జరిగిపోతూ ఉంటుంది. ఉండినదే. పూర్వీకులు జ్ఞాపకంకు రారు. చదవకమ్మా. ప్రసంగినైన నేను ఎవరండి? ఉండమ్మా, ఎవరో ఈయన ప్రపంచ బాబు త్వరగా మాట్లాడొద్దు నువ్వు అసలు. ఇక్కడ ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియజేస్తున్నాం. రాజు అండి, ప్రపంచాన్ని పరిపాలించే రాజు యోచన చేస్తున్నాడంట. ప్రపంచాన్ని పరిపాలించే రాజు దావీదు మహారాజు కొడుకు సొలొమోను రాజు. ఆయన ఇశ్రాయేల్ మీద రాజు అయింది. ఇదంతా యోచన చేసి మనుషుడికి ఏమి లాభం ఉన్నది, మనుషుడు చచ్చిపోతే ఏమి వెళ్తుంది, భూమి మీద ఉన్నప్పుడు ఏం చేయవలసి ఉన్నది, ఇదంతా ఆ మహారాజు యోచన చేస్తున్నాడు. ఏమని? ఇశ్రాయేల్ మీద రాజునయుండి, చదవమ్మది మరలమాట, ఆకాశం క్రింద జరిగినదంతటి జ్ఞాపకం చేసి గ్రహించుటికై మనసు నిలుపుకున్నాడట. చూడండి దయచేసి ఆలకించండి. ఎప్పుడు మనసు నిలుపుకున్నా అంటే మనం పనులు చేసుకుంటాం, పగలంతా పని చేస్తాం, రాత్రి వెళ్ళి మనం చేసే పని ఆలస్యం చేస్తాం. అది మంచిదా చెడ్డదా, అది సరిగా చేసినా లేదా అని కొన్ని విషయాల్లో కొంతమంది జ్ఞానవంతులు ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం, ఈ పని బాగా చేసినా లేదా అనేసి రాత్రులు కూడా ఆలోచిస్తాం. అలాగా రాజు అయింది సూర్యుని కింద జరుగుతున్నది అంతటి విషయంలో పరిశీలన చేస్తూ ఉంటే ఏమీ కనపడలేదట. ఏమండి, ఏమీ కనపడలేదు. కాబట్టి అది తెలుసుకున్నది ఏంటంటే నూతనమైనది ఒకటి లేదు, భూమి మీద లేదు, జరగవలసిందే జరుగుతుంది, ముందు జరిగింది ఇప్పుడు జరుగుతుంది, నూతనమైనది ఉన్నది అంటాడు ఎవరో సిద్ధాంతం వచ్చి. అది ఏమన్నా నూతనమైందా?
తుచ్చ అబద్ధం అండి. ఏమి నూతనమైంది లేదు. కాబట్టి ముందు జరిగింది ఇప్పుడు జరుగుతుంది, అది పాతదే. నూతనమైనది ఏది లేదు, మంచి అంటే ఏమీ లేదు. కానీ నీ బ్రతుకు మార్చుకుంటే నీకు మంచి. నీ బ్రతుకు నా బ్రతుకు మార్చుకుంటే మంచి అనేది దొరుకుతుంది. మంచి మార్గం, చెడు మార్గం విడిచిపెట్టి మంచి మార్గం వెళ్ళాలనేసి ఈ యొక్క హెచ్చరికలు రాజా ఉండి యోచన చేసి ఈ చరిత్రాన్ని రచించి ప్రజలందరూ తెలుసుకొని దేవునితో తిరగాలని, ప్రజలు ఎవరు నశించి నరకానికి వెళ్ళకూడదని ఆయనకు ఆకాంక్ష. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క హెచ్చరిక ఏంటంటే, మనం జీవిస్తున్నాం, నీకు నాకు ప్రసాదేమికి ఇది నిజంగా ప్రసాదవలసిన పెట్టవలసిన కూడిక కాదు ఇది. ఆయన ఇష్టానుసారి తిరిగి ఆయన గతించిపోయాడు. కానీ బ్రతుకున్న నీకు నాకు నీ హెచ్చరిక, ఆయన ద్వారాగా నీకు నాకు హెచ్చరిక వస్తుంది. కాబట్టి గమనించండి బంధుమిత్రులు ఎవరైనా సరే, యేసుని తెలుసుకోకపోతే ఇప్పుడైనా సరే తెలుసుకోండి. చెప్పాడు కదా, ముసలికాలం అయినా పర్లేదు, నడివయసు అయినా పర్లేదు, బాల్యకాలం అంటే సృష్టికర్త స్మరణ తెచ్చుకోమన్నాడు. ప్రసంగిలో అంటున్నాడు, పరమగీతాలు అంటాడు. చదవమా పరమగీతాలు తీ, అక్కడ మాట ఉన్న చూద్దాం కదా, తీసి 12వ అధ్యాయం 12వ మొదటి అధ్యాయం చదవు. ప్రసంగి 12 మొదటి నుంచి. దుర్దినములు రాకముందే ఇప్పుడే వీటి అందు ప్రసంగి నేను చెప్పింది చూడండి. దుర్దినాలు రాకముందే ఇప్పుడే అందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు. సంవత్సరం రాకముందే చూసారా, నాకు భూమి మీద సంతోషం లేదండి, నెమ్మత లేదండి, నా బతికంతా వేతంతో ఉన్నదండి అని చెప్పుకునే సంవత్సరాలు నీకు రాకమునిపే నీ బాల్యకాలని సృష్టికంత స్మరణ తెచ్చుకోమని ఉన్నది. బాల్యకాలంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది నీకు అంతకంతకు అలాగ వర్దేళ్తూ ఉంటుంది. చెడుగును దగ్గరికి వెళ్ళావు త్వరగాన, చెడుగును అనుసరించలేవు. చెడుగు దగ్గరికి వెళ్ళామంటే నీకు భయం పుట్టిస్తాడు దేవుడు. దేవుడు ఎవరు? యథార్థవంతుడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ పట్టణానికి వెళ్ళాలంటే నువ్వు నేను కూడా చెడుగుని విడిచిపెట్టి మంచిని వెతకడమే మన కర్తవ్యం. కాబట్టి ఈ హెచ్చరికలు ఏంటంటే దేవుని సేవకులు ఇంకా హెచ్చరిక చెప్తారు. ఏదో కొద్ది మాటలు మేము చెప్తున్నాము, మాకు తెలిసినవే తప్ప వారైతే మహా జ్ఞానవంతులు, అన్నీ వివరించి చెప్పగలరు. బాగా వివరించి మిమ్మల్ని బలపరిచి మీ కుటుంబాల ఆదరణ, మీ జీవితాల్లో నెమ్మది పొందాలనే ఒక హెచ్చరికలు వారు ఇస్తారు. కాబట్టి ఇక్కడ కొద్ది మాటలే నేను చెప్పవలసి ఉన్నది. ఆయన గురించి ఏం కాదు, కానీ బ్రతుకున్న నీ గురించి, నా గురించి ఆయన తోటి తిరిగి నూతన జీవితం, పరిశుద్ధ జీవితం కలిగి జీవించాలనేదే ఈ యొక్క కోరిక. దయచేసి కొద్ది మంది దేవుని జీవించాలని ఆశపడుతూ ముగిస్తున్నాను. క్లుప్తంగా మరి